బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ధూల్పేట్కి అయితే వచ్చామన్నమాట. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, మనకు ధూల్పేట్లో అతిపెద్ద వినాయకుడు గత 1 year నుంచి అయితే తయారైతే చేస్తారన్నమాట. సో మీకు ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, సో మీకు టోటల్గా వీడియో అయితే తీసి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాడు గణేష్. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మేము ధూల్పేట్కి అయితే వచ్చానమాట. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, అతిపెద్ద వినాయకుడు అనమాట. మనకు ధూల్పేట్లోనే అతిపెద్ద వినాయకుడు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనకు చూసుకుంటే అయితే వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడంటే, ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఎడల్పు చూసుకుంటే అయితే చాలా పెద్దగా ఉన్నాడు. మనకి ఇందులోకి వెళ్ళి తీయాలంటే గిట్ట మనకి మ్యాక్సిమం ఇక్కడ ఉన్నది మనకి ఒకసారి చూపెడతాను చూడండి. ధూల్పేట్లో తయారు చేసే షెడ్, మనకి ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ని గిట్ట మనకి తీసేయాలన్నమాట. అంత పెద్ద ఉన్నాడు వినాయకుడు అయితే. సో ఇక్కడ మీరు చూసుకుంటే అయితే ఇంకా మనకు కలరింగ్ అయితే వేయలేదు. ఈ వినాయకుడు గత 1 year నుంచి అయితే తయారైతే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈసారి తయారు చేసిందంతే కాదు, ఈ వినాయకుడు మనకు పోయినసారి నుంచి కాక పోయినసారి నుంచి తయారైతే చేస్తున్నారు అనమాట. సో ఈ వినాయకుని తయారు చేయడానికే వాళ్ళకి మినిమం ఒక 1.5 year 2 years అయితే పట్టింది. అప్పటి నుంచి అయితే తయారు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద వినాయకుడు అనమాట. సో చూసిరు కదా ఎంత పెద్ద వినాయకుడు. ఇది ఎలా తీసుకెళ్తారో మరి మీకు ఒకసారి అయితే వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే కిరీటం గిట్ట చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. కిరీటం అయితే చాలా పెద్ద ఉంది. కిరీటం అయితే మనకి వినాయకుడు చూసిరు కదా ఎంత పెద్ద ఉందో. ఇంకోటి ఏంటంటే మనకి వినాయకుని పక్కన ఇక్కడ సైడ్స్ కూడా మనకి సింహం లాంటివి అవి అయితే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అలాగే మనకి ఒంగోలు నుంచి అయితే బుక్ చేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళు గత 2 years ముందు బుక్ అయితే చేశారనమాట. వాళ్ళకి ఈ విధంగా వినాయకుడు అయితే కావాలని చెప్పారనమాట. సో ఇది మన వరల్డ్లోనే అతిపెద్ద భారీ ఎడల్పు ఉన్న వినాయకుడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా కిరీటం అయితే పెట్టలేదు. కిరీటం పెట్టలే ఎందుకంటే మనకి మీద షెడ్ చూసుకోవచ్చు. ఒకసారి అయితే ఇంకా మనకి గణేశుల పండుగ స్టార్ట్ కానీ ఇంకొక 3 months దాకా అయితే ఉంది కదా. సో ఇక్కడ మీద కిరీటం అయితే అందుకనే పెట్టలేదన్నమాట. ఇంకోటి మీద కిరీటం పెడితే అయితే అంటే మనకి షెడ్ గిట్ట చిన్న ఉంది, ఇంకోటి హైట్ అయితే పెరుగుతుంది. అంటే కిరీటం అయితే చాలా పెద్ద ఉంది. సో ఇక్కడ కిరీటం చూసారు కదా. మనకి కిరీటం చూసుకుంటే అయితే ఇక్కడ మనకి శివుడు ఉంటాడు. ఇంకోటి మనకి 5 పాముల తల అయితే ఉంటుంది. మనకి 5 పాములతోటి శివుడు అయితే దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది మనకి కిరీటంలో. సో ఇంకా కిరీటం డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మన కిరీటమే మినిమం ఒక 5 feet అయితే ఉంటుంది. ఎడల్పు చూసుకుంటే అయితే మనకి 2-3 feet దాకా అయితే ఉంటుంది ఎడల్పు అయితే. చాలా పెద్ద ఉంది. ఇంకోటి ఈ గణేశుడిని చెయ్యి చూసుకుంటే అయితే ఎంత పెద్ద ఉంది చూసిరు కదా. మనకి ఖైతాబాద్ గణేశుని చెయ్యి ఉంటుంది చూసిరా, అలా అయితే ఉంది మన ఖైతాబాద్ గణేశుని చెయ్యి లాగా. అంత పెద్ద చెయ్యి అయితే ఉంది. ఇంకోటి ఈ చేతిలో మనకి ఖైతాబాద్ లడ్డు పెట్టిన మనకి అంత వెయిట్ అయితే ఆపుతుందన్నమాట. సో అంత పెద్ద ఉంది చెయ్యి అయితే. సో మీరు ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి అయితే చూడండి. చూసి అయితే చాలా బాగుంది. మళ్ళీ మీరైతే చూడలేరు, ఎందుకంటే ఇది ఒంగోలుకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ గణేశుడు అయితే ఇంకా రెడీ చేయలేదు. ఇంకోటి ఇప్పుడు మనకి మామూలుగా అయితే ప్రిపేర్ అయితే చేస్తారు అనమాట. మెల్లమెల్ల రెడీ అయితే చేస్తారు. సో ఇక్కడ తొండం కానీ మనకి ఇక్కడ బొజ్జ కానీ చూసుకుంటే అయితే ఎంత పెద్ద ఉందో చూసారు కదా. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే చిన్న ఎలుక అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న ఎలుక అయితే ఉంది. అలాగే మనకి కాళ్ళు కానీ చూసుకుంటే అయితే ఎంత పెద్ద ఉంది చూసారు కదా. మనకి ఇంత భారీ వినాయకుడిని ఎలా తీసుకెళ్తారో నాకైతే అస్సలు తెలుస్తలేదు. ఎందుకంటే ఇక్కడ ధూల్పేట్లో మనకి ఉండేదే చిన్న చిన్న గల్లీలు అనమాట. సో ఈ గల్లీల దగ్గర నుంచి ఎలా తీసుకెళ్తారో అసలు ఊహించలేను నేనైతే. ఒకసారి ఇక్కడికి వచ్చి అయితే నేను చూస్తాను. అప్పుడు మనకి తీయడం జరిపేటప్పుడు, మనకి ఇంకోటి తీసేటప్పుడు, వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు నేనైతే వీడియో అయితే తీస్తాను. ఎందుకంటే ఇంత భారీ వినాయకుడిని ఎలా తీస్తారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి వినాయకునికి ఏంటంటే మనకి 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాను అనమాట. అంటే సింపుల్గా మనకి బొజ్జ గణపయ్య కూర్చొని అయితే ఉన్నాడు. మనకి సింపుల్గా ఉన్నాడు కూర్చొని. అంటే చూడ్డానికి కూడా బాగుంది లుక్. మనకి ఇక్కడ తొండం మీద అయితే ఒక దేవుడు దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో మనకి దేవుని పేరు అయితే తెలియదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే చాలా బాగుంది. ఇంకోటి చెవులు చూసుకుంటే అయితే ఎంత పెద్దగా ఉన్నాయి చూసారు కదా. మనకి ఖైతాబాద్ చెవులు ఉంటాయి కదా, అంత పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే సేమ్ నాకైతే బాలాపూర్ గణేశుని చూసినట్టే అనిపిస్తుంది, కానీ బాలాపూర్ కన్నా ఎడల్పు అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది, చాలా ఎడల్పు అయితే ఉంది. అంటే ఇది స్పెషల్గా తయారు చేయించారు అనమాట. కస్టమర్స్కి అయితే స్పెషల్గా తయారు చేయించుకోవడం జరిగింది. వీళ్ళు గత 2 years నుంచి అయితే తయారు చేస్తారు. అంటే చాలా గ్రేట్ అసలు. సో ఐస్ చూసుకుంటే అయితే ఇంకా మనకైతే కలరింగ్ అని మనకి ఇంకా ప్లాస్టింగ్ అని అయితే చేయలేదు అనమాట. ప్లాస్టింగ్ వచ్చేసరికి అయితే మనకి పేపరింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి డస్ట్ కానీ ఇట్లా అంతా రబ్ చేసి మనకి నీట్గా మనకి వైట్ పేపరింగ్ అయితే చేస్తారనమాట. సో
ఇంకా కలరింగ్ వేసిన తర్వాతకైతే ఏ లెవెల్ ఉంటుందో గణేశుడు అయితే ఒకసారి మీరే ఊహించండి. ఒకసారి కలరింగ్ వేసిన తర్వాతకైతే నేను వీడియో పక్కా తీసాను అనమాట. చాలా పెద్దగా ఉంది. ధూళిపేటలో అతిపెద్ద వినాయకుడు అంటే మన ఎవ్వళ్ళని అడగండి, అతిపెద్ద వినాయకుడు అంటే మనకి ఈ వినాయకుడు చూసిన తర్వాతకి ఈ వినాయకుడే అంటారు మీరు. అంత పెద్దగా ఉంది మనకు ధూళిపేటలో. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ధూళిపేటలో. మనకి ఇక్కడ సైడ్కి చూసుకుంటే అయితే ఒకసారి చూసుకోండి. మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు కంప్లీట్గా క్లోజ్ అయితే చేస్తారనమాట. చాలా ఎడల్పుంది గణేశుడు అయితే. మనకి ఎన్ని రోజులు ఇది ఎందుకు చూపెట్టలేదు అంటే మనకి బట్ట కప్పేసి వినాయకుడి మీద బట్ట కప్పేసి ఇన్ని రోజుల దాకా మనకైతే ఎవ్వరికైతే చూపెట్టలేదు. ఈ ఇయరే మనకి అంటే ఈ ఇయరే తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ ఇయర్ మనకి చూపెట్టారనమాట. మనకి ఆ చేతులలో మనకి శంఖం అయితే పట్టుకొని అయితే ఉన్నాడు. ఒకసారి చూడండి, చాలా బాగుంది గణేశుడు అయితే. నాకైతే కిరీటం మెయిన్గా నచ్చిందనమాట. మనకి కిరీటం చూసుకుంటే అయితే 5 పాములు ఇంకొకటి శివుడు దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. కిరీటం చాలా బాగుంది. ఇంకోటి కిరీటం పెడితే అయితే సూపర్ అనిపిస్తాడు అసలు గణేశుడు అయితే. చాలా బాగున్నాడు. అసలు ఎట్లా తీసుకెళ్తారో నాకైతే ఇప్పుడు గిట ఆశ్చర్యం కలుగుతుంది. అంత పెద్దగా ఉన్నాడు గణేశుడు అయితే చూడడానికి. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.